ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో బీరకాయ టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈజీగా చూద్దామండి. దీనికి కావాల్సినటువంటి బీరకాయలు, టమాటాలు, ఎగ్స్, పచ్చిమిర్చి అన్నీ తీసుకొని కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. అలాగనే 4 ఎగ్స్ని కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, తిరగమాత గింజలు, కొంచెం పసుపు కూడా వేసి తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేస్తే బాగా తొందరగా వేగుతాయండి. అందుకోసంగా సాల్ట్ వేయాలండి. అలాగనే దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. దీంట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కోసిపెట్టుకున్నటువంటి టమోటాలను కూడా వేయాలండి. ఈ టమోటాలన్నిటినీ కూడా తిప్పుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. టమోటాలు బాగా మగ్గాలండి. టమోటాల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా దాన్ని తిప్పుకుంటూ సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా టమాటాల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇలా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వీటిని కలపాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. బీరకాయ ముక్కలు కూడా దీంట్లో కలిసి బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోయాలండి. ఆ షాటు మిస్ అయిందండి. 1 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా ఆ కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అలాగనే ఇది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా ఈ రెండింటిని కలిపిన తర్వాత కొంచెం మగ్గాలండి. ఇది కూర అంతా కూడా కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి 4 ఎగ్స్ని కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా దీంట్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఎగ్స్ అన్నీ కూడా ఇవి కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. ఇలా ఆయిల్ చుట్టూ పైకి తేలిన తర్వాత మనం కర్రీని ఆపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఆపివేయాలండి. అంతేనండి, సింపుల్గా బీరకాయ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.